ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కలవరిగిరిలో తన ప్రాణాన్ని పెట్టిన దినం ఇది. ఈ దినమున ఆయన నీ కోసం నా కోసం ఎంత ఎంత తాను తగ్గించుకున్నాడు అని అంటే తన దైవత్వాన్ని విడిచి దీనత్వాన్ని ధరించుకుని నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధమై నీ కోసం నా కోసం 2000 సంవత్సరాల క్రితం నీ కోసం నా కోసం ఏం చేశాడయ్యా అంటే మన పాపాల నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టాడు. ఈరోజు ఆ ప్రాణం యొక్క విలువ తెలియకుండా మనం ఏం చేస్తున్నామయ్యా అంటే ఇంకా అదే లోకంలో కూరుకుపోతూ అలాంటి ఈ లోకంలో ప్రతిదానికి సమయం ఇస్తున్నాం, కానీ ప్రభువుకు సమయం ఇవ్వాలి అని అంటే మనం ఏం చేస్తున్నామయ్యా అంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. అది నేనే కావచ్చు, అది మీరే కావచ్చు. అదే నిర్లక్ష్యం మనలో ఉంటే ఆ నిర్లక్ష్యం మంచిది కాదని దేవుడు వాక్యం అక్షరాల సెలవిస్తుంది. నీ కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు కోసం నువ్వేం చేస్తున్నావు అనేది దేవుడు లెక్కల్లోకి తీసుకుంటే ఆ లెక్కలకి సరైన సమాధానం చెప్పే సమాధానం మన దగ్గర ఉందా అంటే అక్షరాల ఎటు చూసినా సరే ఆ సమాధానం మన దగ్గర దొరకదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఈరోజు శుక్రవారం దినమున దేవుడు నీ కోసం నా కోసం ఈ గుడ్ ఫ్రైడే డేనే నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడు అని అంటే మన పాపాల నిమిత్తము, మనమే పాపం చేశామని మన కోసం క్రీస్తు ప్రాణం పెట్టాలి అంటే నువ్వు ముందే పాపివని ప్రభువుకి తెలుసు. ఎందుకు మనం పాపులం అని అంటే మన పుట్టుకే పాపం. మన పుట్టుక ఒక పాపం, మన యొక్క ఆలోచనలు ఒక పాపం, మన యొక్క తలంపులు ఒక పాపం, మన యొక్క నడవిడకు ఒక పాపం. ఎందుకంటే దేవుడు మనుషుడిని సృజించి తన స్వరూపమందు సృజించి ఆ మానవుడిలో నీతి, పరిశుద్ధత, యథార్థతలను దేవునిలో ఉన్న లక్షణాలు మానవుల్లో చూడాలని దేవుడు అనుకుంటే దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయాడు మానవుడు. ఆ స్వరూపాన్ని తిరిగి ఇవ్వడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రయత్నం ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క స్వరూపం మానవులు కోల్పోయారని ఆ యొక్క మానవుల యొక్క ఆ యొక్క స్వరూపం ఎందుకు కోల్పోయారు అంటే నీతి, పరిశుద్ధత, యథార్థతను మానవులు కోల్పోయారు. అది కోల్పోతే ఏమవుతుందయ్యా అంటే మానవుడు కనీసం మానవత్వం కలిగి లేకపోవడం వలన ఏమవుతుందయ్యా అంటే మనిషిగా కాకుండా మృగముల ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఈరోజు సమాజంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే ఇవే జరుగుతున్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు నీ కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు. ఆయన ప్రాణం పెట్టిన దాన్ని ఒకవేళ నువ్వు ఎగతాళి చేస్తున్నావేమో గుర్తుపెట్టుకో. ఒకరోజు సింహాసనంపై ఆసీనుడయ్య ఉన్నప్పుడు ఆయన నువ్వు కన్ను మూసిన మరుక్షణాన్ని నువ్వు ఆయన చూస్తావు, ఆయన ఏదైనా నిలబడిన తర్వాత ఆ రోజు నీ లెక్కల్లో లెక్క ఆయన తీస్తాడు. ఆ రోజు ఆయనకి సమాధానం చెప్పుకోవాలి. అందుకే ఎందుకయ్యా ఈ భూమి మీదకి వచ్చాడు అని అంటే నశించిన దానిని తిరిగి రక్షించడానికి వచ్చాడు. ఏమి నశించిందంటే మానవత్వం నశించింది. మానవుల్లో దేవుని యొక్క స్వరూపం నశించిపోయింది పూర్తిగా. దేవుని స్వరూపానికి ఉన్న గుర్తుల్లో గుర్తు ఏంటంటే ఇందాక చెప్పాను, నీతి, 1 నీతి, 2 పరిశుద్ధత, 3 యథార్థత, 4 పవిత్రత. ఇవి మానవుల్లో ఉన్నాయా అంటే అక్షరాల లేవు. ఇవి లేవు కనుకే ఆ రోజు కయ్యోను ఏబేలుని ఏం చేశాడయ్యా అంటే చంపేశాడు. ఇవి లేవు కనుకే ఆ రోజు కయ్యోను ఏం చేశాడంటే తన తమ్ముడిని అక్షరాల రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడిని ఏం చేశాడయ్యా అంటే అర్ధాంతరంగా కనబడకుండా చేసేసాడు. ఎందుకు ఇలా చేసేసాడంటే అది దేవుని స్వరూపాన్ని కోల్పోవడానికి గుర్తు. దేవుని స్వరూపాన్ని కయ్యోను కోల్పోయాడు కనుకే ఏమైందయ్యా అంటే ఏబేలుని నరహత్య చేసేసాడు. నరహత్య దేవునిలో ఉన్న లక్షణం అంటే కాదు. దేవుడు చెయ్యొద్దన్నది దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమైన దిశలో కయ్యోను నడిచాడు కనుకే ఆ రోజు కయ్యాను పాపం వాడికి పెట్టేశాడు. ఈరోజు నరహత్య అనే ఆ గుణభావం మానవుల్లో పెట్టరేగిపోతుంది. అది రేగిపోవడం వలన ఏమవుతుందయ్యా అంటే మానవుల పాపంలో అడుగులు వేస్తున్నారు.
అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని స్వరూపాన్ని మానవులు కోల్పోయారు, దేవుని స్వరూపాన్ని కోల్పోయారు. అందుకే ఆ స్వరూపాన్ని తిరిగి ఇవ్వడానికి, నశించిన దానిని తిరిగి రక్షించుటకు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. వచ్చి ఏం చేశారయ్యా అంటే తన 33.5 సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడయ్యా అంటే అడుగడుగున తన బోధనల చేత, తన యొక్క మాటల చేత, తన యొక్క వాక్య ఉపదేశం చేత అడుగడుగున తన బ్రతుకులో తన యొక్క చిన్న బాల్యము నుండి తన 33.5 సంవత్సరాల్లో కూడా ప్రభు నీకు నాకు ఆ రోజు ప్రజలకి ఆయన ఒక పాఠం నేర్పించాడు. ఈ రోజుకి కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి చేర్చడానికి వాక్య రూపంలో నిన్ను నన్ను సరిదిద్దుతూనే ఉన్నాడు ఆయన. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం నశించింది అంటే నేను అడుగుతున్నాను, ఈరోజు అవినీతి మానవుల్లో ఎక్కువైపోయింది కనుక డబ్బు రూపంలో అవినీతి చేసేవాళ్ళు లేరు, ఉన్నారు. దేవుడు అంటున్నాడు ఆ అవినీతి అనే ఆ భావాన్ని తొలగించుకుని నీతనే మార్గంలో ఉన్నాడు, పరిశుద్ధత అనే మార్గంలో ఉన్నాడు, యథార్థత అనే మార్గంలో ఉన్నాడు. ఈ మార్గంలో నడిస్తే నువ్వు ఏమవుతావంటే నువ్వు దేవుని స్వరూపం కలిగి ఉంటావు. ఇవి లేకుండా ఉన్నావంటే నువ్వు ఏక స్వరూపం కోల్పోయావు తెలుసా? సాక్షాత్ దేవుని స్వరూపం కోల్పోయావు. ఒకవేళ ఇవి ఉంటే మాత్రమేనా నేను నీతిగా బతుకుతున్నానండి, నేను పరిశుద్ధంగా బతుకుతున్నానండి, ఏ తప్పు చేస్తలేదండి, నేను ఒక రోజుకు ఒక మాట గంటకు ఒక మాట చెప్పకుండా ఎప్పుడు ఒకే మాట చెప్తున్నానండి, ఇలా ఉంటున్నానంటే అని అంటే సరిపోదు. నువ్వు ఉండటం వేరు, దేవుడు చెప్పినట్టు ఉండటం వేరు. దేవుని వాక్యాన్ని నీలో అవలంబించుకుని ఆ వాక్యానుసారంగా నువ్వు బ్రతకడం వేరు. ఈ వాక్యానుసారంగా నువ్వు నీతిని కలిగి ఉండాలి, ఈ వాక్యానుసారంగా నువ్వు పరిశుద్ధతను కలిగి ఉండాలి, ఈ వాక్యానుసారంగా నువ్వేం కలిగి ఉండాలి తెలుసా? యథార్థతను కలిగి ఉండాలి. వాక్యాన్ని ఎవడైతే అంగీకరిస్తాడో వాడు నిత్యరాజ్యానికి వారసుడు. వాక్యమనగా వాక్యమై ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవడైతే క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతాడో వాడే నిత్యముగా రక్షించబడతాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది.